హలో వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుందామండి. యాక్చువల్గా ఇవన్నీ మనము బోడ్మాస్ ప్రకారం చేయాలండి. ఈ బోడ్మాస్ ఏంటంటే ఇది బ్రాకెట్ అండి, ఇది ఆఫ్, ఇది వచ్చేసి డివిజన్, ఇది వచ్చేసి మల్టిప్లికేషన్, ఇది వచ్చేసి అడిషన్, సబ్ట్రాక్షన్. ఏ ప్రకారం మనం చేయవలసి ఉంటుందండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాటిని క్లియర్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్ అనేదాన్ని మనము మల్టిప్లై చేసుకుంటామండి. తర్వాత డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సో ఇప్పుడు దేని ప్రకారం తీసుకుంటే, ఈ ప్రాబ్లం ప్రకారం తీసుకుంటే ఇది వెర్నియర్ అండి. వి అంటే వెర్నియర్ అంటే ఇట్లా బార్ ఉంటుంది కదండి, అదండి ఇది వి. ఫస్ట్ ఇది క్లియర్ చేయాలండి. 9 5 - 5 4, ఇక్కడ 8 4 12, 16 - 12 4, ఇక్కడ 16 - 12 4 అండి. ఇక్కడ 20 ఉంటుంది, 20 - 4 వచ్చేసి 16. సో ఫైనల్గా మనకి 23 - 16. నెక్స్ట్ ఇలా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుంటే, ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ని రిమూవ్ చేయాలండి. ఇక్కడ మనము అనుకున్నాం కదా బోడ్మాస్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ రిమూవ్ చేయాలండి. ఇది 9 1 9 4 36. సో ఇక్కడ 4 నెక్స్ట్ దీన్ని రాసుకుంటే 4 of 6 × 12 / 3 + 5 - 8. నెక్స్ట్ ఈ రెండు అండి, ఎందుకంటే ఆఫ్ సెకండ్, అప్పుడు ఆఫ్ని 6 4 అంటే 24 × 12 / 3 + 5 - 8. నెక్స్ట్ ఏం చేయాలండి, డివిజన్ ప్రకారం మనకి ఇది రిమూవ్ చేయాలండి. 3 1 3 4. సో 24 × 4 + 5 - 8. సో ఇక్కడ నలుగురు, ఇక్కడ 2. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండి. సో 4 4 16, 4 2 8 1 9 96 + 5 - 8. సో ఈ రెండు ఎంత అండి. నెక్స్ట్ మనకి రూల్ దాని ప్రకారం అడిషన్ ఉందండి. 96 + 5 101 - 8 = 93. ఇదండి యాక్చువల్గా మనకి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నామండి. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం తీసుకుందామండి. ఇక్కడ మనకి దీని ప్రకారం ఫస్ట్ బ్రాకెట్ అండి, 7 8 56. సో వీటిని 8 of 3 / 6 + 5 × 4 - 7. నెక్స్ట్ ఈ టర్మ్స్ అండి, 8 4 24 / 6 + 5 × 4 - 7. సో ఇది డివిజన్ కాబట్టి మనకి ఈ టర్మ్ అండి. ఇప్పుడు ఇది క్లియర్ చేయాలి. సో 6 4 4 + 5 × 4 - 7. సో ఇలా చేయాలండి. నెక్స్ట్ ఏంటంటే మనకి మల్టిప్లికేషన్ ఉందండి. మల్టిప్లికేషన్ అంటే ఇది 4 + 20 - 7, 24 - 7. మనకు ఆన్సర్ ఏమవుతుందండి, 17. ఇలా చేయాలండి. దీని ప్రకారం మాత్రమే మనం చేయాలి, లేదంటే ఫస్ట్ ఇలా చేయకూడదండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఈ టైప్ మోడల్స్ ఎలా రాసుకుంటారంటే నేను చూపిస్తానండి. 25 × 6 మల్టిప్లై, డివిజన్ని నేను మల్టిప్లై రాసుకుంటున్నాను, ఈ రెండింటిని రివర్స్ రాస్తున్నానండి. 4/5 of 72 / 8 × 3 + 7 - 4. సో ఇక్కడ మనకి కొట్టివేతలు కొట్టచ్చు. 5 5 25, 4 9 36. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, 5/5
9 of 7 to divided by 8 into 3 plus 7 minus 4. సో ఇక్కడ మనకి ఈ రెండింటి నెక్స్ట్ బోర్డ్ మాస్ ప్రకారం మనకి హాఫ్ని క్లియర్ చేయండి. 9 ఒకట్లు 9 8 జా. సో ఇక్కడ మనకి 5 of 8 divided by 8 into 3 plus 7 minus 4. సో ఇక్కడ ఫస్ట్ ఈ రెండు క్లియర్ చేయండి. 8 5 జా 40 divided by 8 into 3 plus 7 minus 4. సో ఫస్ట్ డివిజన్ క్లియర్ చేయాలండి. 8 ఒకట్ల 8 5 జా. సో ఇప్పుడు మనకి 5 into 3 plus 7 minus 4. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండి. 15 7 minus 4. 15 మాస్ ప్రకారం మనం చేయవలసి ఉంటుందండి. దీన్ని గుర్తుపెట్టుకొని ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ దీని ప్రకారం మనము ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటా ఆన్సర్ అనేది మనం తెప్పించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఎగ్జామ్ హాల్లో మనకి ఇంత టైం అయితే ఉండదు ఫ్రెండ్స్. సో మనం ఏం చేయాలంటే ఇదంతా రాస్తే మనకి టైం అనేది ఉండదు. సో మనం ఇక్కడిక్కడే ఇమాజిన్ చేసుకొని కొట్టేయాలన్నమాట. ఇలా ఫ్రెండ్స్ ఇలా చేయాలి ప్రాబ్లమ్ని వితిన్ 45-50 సెకండ్స్ లోపల మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అలా విధంగా మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.